టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తున్న మనం మాత్రం మన ఆరోగ్య విషయంలో వెనకబడిపోతున్నాం. హాయ్, నేను మీ లావణ్య, క్లినికల్ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్. ప్రెజెంట్ బిజీ స్కెడ్యూల్లో అండ్ బిజీ లైఫ్ స్టైల్ అండ్ వర్క్ ప్రెషర్ వల్ల మీ ఆరోగ్యం గురించి మీరు అస్సలు శ్రద్ధ అయితే తీసుకోవడం లేదు. అసలు డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇటువంటివి వస్తేనే డయట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అసలు ఈ దీర్ఘకాలిక సమస్యలు రావడానికి మెయిన్ రీజన్ సిట్టింగ్ డిజార్డర్, అంటే ఎన్సిడీస్ అని కూడా అంటాం, నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ అన్నమాట. ఇవి రావడానికి మెయిన్ రీజన్ మన ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. 10 గంటల నుంచి 12 గంటల వరకు కదలకుండా కూర్చొని వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ సిట్టింగ్ డిజార్డర్ ఉంటుందని WHO ఆర్గనైజేషన్ అయితే చెప్పింది. ఈ నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ అంటే సిట్టింగ్ డిజార్డర్ పెద్దవాళ్ళలో 30%, యూత్లో 80% ఉందని WHO రిపోర్ట్స్ అయితే చెబుతున్నాయి. అండ్ ఇంకొకటి, ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ అండ్ రిపోర్ట్స్ ప్రకారం టీనేజర్స్, ముఖ్యంగా 11 నుంచి 17 సంవత్సరాల వయసు గల టీనేజర్స్లో ఒబిసిటీ ఇంక్రీజ్ అవుతున్న ఛాన్సెస్ ఉన్నాయని కూడా రిపోర్ట్స్ అయితే తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలలో ఈ PCOD, PCOS, థైరాయిడ్ ఇటువంటి డిజార్డర్స్ పెరిగే అవకాశం ఉందని, సిట్టింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్తో పాటు కార్డియాక్ అరెస్ట్, చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఈ ఫిజికల్ యాక్టివిటీ మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా ఉండదు. దీనివల్ల డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తాయని మనం ముందే మాట్లాడుకున్నాం. దీంతో పాటు క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్స్ ఇటువంటివి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం యూత్కే ఎక్కువ కార్డియాక్ అరెస్ట్ అవుతున్నది కూడా రీజన్ 80% ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో మీరు చేయాల్సింది ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటికి రండి. సో 10 నుంచి 12 గంటలు వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గంటకి ఒక 2 నుంచి 3 నిమిషాలు లేచి నిలబడటమో, స్ట్రెచ్చింగ్ చేయడమో, నడవటమో చేయాలి. మీకు గుర్తు లేకపోతే అలారం అయినా పెట్టుకోండి. తర్వాత మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ మ్యాండేటరీ చేసుకోండి. సో ఎంత మ్యాండేటరీ చేసుకుంటారంటే, మీకు ఫుడ్, వాటర్ ఎంత ఇంపార్టెంటో సో డైలీ యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. సో ప్లీజ్, ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు స్లో వాక్ చేయండి. టీ బ్రేక్ అండ్ లంచ్ బ్రేకే కాకుండా ప్రతి 1 గంటకు కూడా ఒక 2 మినిట్స్ బ్రేక్ తీసుకొని స్ట్రెచ్చింగ్ చేయండి. వర్క్ ప్లేస్లో మీ కొలీగ్స్ కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఏమైనా అనుకుంటున్నారని మీరు ఆలోచించకుండా మీ హెల్త్ మీరు చూసుకోవాలి. సో ప్లీజ్, ప్రతి 1 అవర్కి కూడా 1 to 2 మినిట్స్ ఆర్ 2 to 3 మినిట్స్ అయినా మీరు కనీసం స్ట్రెచ్చింగ్ అయినా, నిలబడటమైనా చేయండి. ఫోన్ కాల్స్ వస్తే నడుస్తూ మాట్లాడడానికి ట్రై చేయండి. వారానికి ఒక 4-5 రోజులైనా ఫిజికల్గా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఏదో ఒక యాక్టివిటీస్లో మాత్రం పాల్గొనండి. బ్యాడ్మింటన్ అయినా, క్రికెట్ అయినా, వాకింగ్, రన్నింగ్, మీ ఇష్టం, ఎటువంటి యాక్టివిటీస్కి అయినా మీరు వెళ్ళొచ్చు. సో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, గ్యాస్ట్రిక్, సో ఇటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. పెద్దవాళ్ళలో అయితే వయసు పైబడిన వాళ్ళు కూడా గంటల సేపు టీవీ ముందు కూర్చోకుండా మనవడితోటో మనవరాలతోటో ఆడుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మీరు నడవడానికి ట్రై చేయండి, వాక్ చేయండి, పార్క్స్కి వెళ్ళండి. సో ఫ్రెష్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వండి. సో ఈ రకంగా మీరు చేస్తే దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడవచ్చు. యూత్ అయితే ఈ ఒబిసిటీ, హైపర్ టెన్షన్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇటువంటి ఎన్సిడీస్ రాకుండా మీరు ముందుగా స్టెప్ వేసినట్టయితే అవుతుంది. అండ్ స్టే హెల్దీ. ఈ వీడియో మీ ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళ హెల్త్ కూడా మీరు హెల్ప్ చేయండి. అండ్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.